యూట్యూబ్లో ట్రావెలింగ్ వీడియోస్ చూసే వాళ్లకు భయా సన్నీ యాదవ్తో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగు మోటార్ సైకిల్ వరల్డ్లో బహుశా మనోడు చేసిన అన్ని ట్రావెలింగ్ వీడియోస్ ఇంకెవరూ చేసి ఉండరు. ఇప్పటికీ బైక్ మీద 40 దేశాలకు పైగా తిరిగాడు భయా సన్నీ యాదవ్. మనోడు ఫాలోయింగ్ కూడా బాగానే ఉంటుంది. దాదాపు 5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ మధ్య హిందీలో కూడా ఛానల్ మొదలు పెట్టారు. 2 ఏళ్ల కింద వరకు కేవలం ఇండియాలో మాత్రమే రైడ్ చేసిన భయా సన్నీ యాదవ్ కొన్ని రోజులుగా రూట్ మార్చాడు. వరుసగా ఇంటర్నేషనల్ టూర్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా, ఆఫ్రికాతో సహా చాలా దేశాలు తిరిగాడు. అయితే అన్ని దేశాలు తిరిగినప్పుడు కూడా మనోడికి పెద్దగా సమస్యలు రాలేదు. పైగా యూట్యూబ్లో నువ్వు తోపుబోయ్యా అంటూ మంచి కమెంట్స్ వచ్చాయి. కానీ ఎప్పుడైతే నా అన్వేషణ అవినాష్ ఫోకస్ భయా సన్నీ యాదవ్ మీద పడిందో అప్పటి నుంచి మనోడి సీన్ మారిపోయింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అంటూ సన్నీ యాదవ్ మీద చాలా వీడియోలు చేశాడు అన్వేషణ అవినాష్. దాంతో ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో గొడవలు వచ్చాయి. ఇదంతా పక్కన పెట్టి మళ్ళీ ట్రావెలింగ్ మీద ఫోకస్ చేశాడు సన్నీ యాదవ్. ఈ క్రమంలోనే గత ఏడాది పాకిస్తాన్ టూర్ ప్లాన్ చేశాడు. లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో పాకిస్తాన్ కి బైక్ మీద వెళ్లాలనుకుని ప్రయత్నించినా విఫలమయ్యాడు. కొన్ని అనుమతులు రాకపోవడంతో టూర్ అర్ధాంతరంగా ఆపేశాడు. ఆ తర్వాత పర్మిషన్స్ అన్ని తెచ్చుకొని పాకిస్తాన్ కి వెళ్లి దాదాపు 2 నెలలు అక్కడే ఉన్నాడు. లాహోర్, ఇస్లామాబాద్, ముల్తాన్ తో సహా 5 మెయిన్ సిటీస్ ని కవర్ చేశాడు. వాటికి సంబంధించిన వీడియోస్ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాడు సన్నీ యాదవ్. అయితే ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు అంతగా బాగోలేవు. దాంతో కేంద్రం కూడా యూట్యూబర్ల మీద నిఘా ఉంచింది. దానికి కారణం చెప్పాల్సిన అవసరం లేదు. జ్యోతి మల్హోత్రా అనే యూట్యూబర్ పాకిస్తాన్ స్పై అని తేలింది. దానికి తోడు మొన్న పహల్గామ్ అటాక్ తర్వాత 2 దేశాల మధ్య పరిస్థితులు బాగా మారిపోయాయి. ఆర్మీ బేస్ కి సంబంధించిన వీడియోలు ఎవరు యూట్యూబ్ లో పోస్ట్ చేయకూడదని చాలా స్ట్రిక్ట్ గా చెప్పేసింది కేంద్రం. కానీ భయా సన్నీ యాదవ్ మాత్రం పాకిస్తాన్ టూర్ కోసం పాకిస్తాన్ ఎంబసీలో ఉన్న వీడియోలు అప్లోడ్ చేశాడు. అంతేకాదు ఆ దేశానికి వెళ్లి అక్కడ చాలా మందిని కలిశాడు. పెద్ద యూనివర్సిటీలలోకి కూడా వెళ్ళాడు. అక్కడ చాలా మందితో అన్నా అంటూ రాసుకొని పూసుకొని తిరిగాడు. ఇవన్నీ ఇప్పుడు ఎన్ఐఏ కళ్ళలో పడ్డాయి. దాంతో భయా సన్నీ యాదవ్ ను చెన్నైలో అరెస్టు చేశారు పోలీసులు. అయితే అక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయం మీద మాత్రం వరకు క్లారిటీ లేదు. దీని మీద ఆయన సొంత ఛానల్లో కూడా వీడియో వచ్చింది. వాళ్ళ ఫ్రెండ్ ఒకరు భయా సన్నీ యాదవ్ ఎక్కడున్నాడు అంటూ వీడియో చేశాడు. మామూలుగా ట్రావెలింగ్ వీడియోస్ చేసే వాళ్ళకి ఇలా పోలీసుల నుంచి అప్పుడప్పుడు పిలుపులు వస్తూ ఉంటాయని చెప్పారు ఆయన. ఎందుకు వెళ్లారు, ఎలా వెళ్లారు, ఏం చేశారు అనే నార్మల్ క్వశ్చన్స్ అడుగుతారని. కానీ భయా సన్నీ యాదవ్ విషయంలో ఏదో తేడా జరిగిందని చెప్పాడు ఆయన. పోలీసులు ఆయనను ఎక్కడికి తీసుకెళ్లారు అనే విషయం కనీసం ఫ్యామిలీకి కూడా చెప్పలేదు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు. అయితే సోషల్ మీడియాలో సన్నీ యాదవ్ కు ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారో అంతమంది వ్యతిరేకిస్తున్నారు కూడా. 2 దేశాల మధ్య పరిస్థితులు బాగోలేవు అని తెలిసిన తర్వాత కూడా అక్కడకు వెళ్లడం, వీడియోలు అప్లోడ్ చేయడం తప్పే కదా అంటున్నారు వాళ్ళు. అయితే ఇదంతా జనవరిలోనే జరిగింది. కానీ ఇప్పుడున్న ఇండియా పాకిస్తాన్ క్రేజ్ ఉపయోగించుకోవాలని ఈ టైంలో వీడియోలు పోస్ట్ చేసి దొరికిపోయాడు సన్నీ యాదవ్. మరి మనోడ్ కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. Thank you.